మంత్రి టీజీ భరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ క్వార్టర్స్ను ఖాళీ చేయాలంటూ మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. ఖాళీ చేయకపోతే కర్రతో సమాధానం చెబుతామని మంత్రి అనడాన్ని ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మంత్రి అయి ఉండి ప్రభుత్వ ఉద్యోగులనే బెదిరిస్తారా అని నిలదీస్తున్నారు. మంత్రి బెదిరింపులకు కారణం ఏంటి? వాచ్ ఇట్. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉన్నప్పుడు ఎన్నడో 70 ఏళ్ల క్రితం నిర్మించిన క్వార్టర్స్ స్థలంపై మంత్రి టీజీ భరత్ కన్నుపడింది. ఎలాగైనా సరే దశాబ్దాలుగా క్వార్టర్స్లో నివసించే చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను వాటి నుంచి ఖాళీ చేయించాలని కంకణం కట్టుకున్నారు మంత్రి భరత్. ఆనాడు నిర్మించిన 953 క్వార్టర్లలో చాలా వరకు శిథిలమయ్యాయి. మరికొన్ని క్వార్టర్లను ఉద్యోగులు తమ సొంత ఇళ్ల మాదిరిగా అద్దెకి ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా కాకుండా నిజాయితీగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ క్వార్టర్స్లో నివసించేవారు మంత్రి వ్యాఖ్యలతో ఆందోళన చెందుతున్నారు. క్వార్టర్లను ఖాళీ చేయకపోతే పెద్ద కర్ర తీసుకోవలసి ఉంటుందని కొద్ది రోజుల క్రితం మంత్రి భరత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల దగ్గరకు వెళితే చేతులు కాలడం తప్ప ఏమీ జరగదని కూడా మంత్రి హెచ్చరించారు. ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అది తెలుసుకోండి. నేను ఆ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా, మీకు ఈ సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి. ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. మంత్రి భరత్ బెదిరింపులతో క్వార్టర్స్ లో నివసించే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. వాటిలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్నింటిలో నివాసం ఉంటున్నారంటూ రెవెన్యూ అధికారులతో మంత్రి సర్వే చేయించారు. 160 ఎకరాల వరకు ఉన్న ఈ విలువైన స్థలంపై మంత్రి కన్నుపడిందని, అందుకే ఆగమేఘాల మీద క్వార్టర్స్ మధ్య రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ స్థలంలో టీడీపీ ఆఫీస్ ఏర్పాటు చేసి లీజ్ పేరిట కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని భరత్ ఆలోచన చేస్తున్నట్లు కర్నూలు నగరంలో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు 16 ఎకరాల్లో స్టేడియం కూడా ఏర్పాటు చేయడానికి కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్వార్టర్స్ చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఉండడంతో విద్యా సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులకు సులువుగా ఉంది. చాలా మంది నిరుపేదలు కూడా క్వార్టర్స్ లో తలదాచుకుంటున్నారు. ఉన్న ఫలంగా విద్యుత్, నీరు కట్ చేయడంతో దోమలు, విషపురుగులతో భయాందోళనలకు గురవుతున్నారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చిన మంత్రి భరత్ ఇప్పుడు ఇలా బెదిరించడం కరెక్ట్ కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మేము ఎంప్లాయీస్ మై ఉండి మీకు ఓటు వేసింది ఇట్లా తన్నించుకోవడానికా, లాఠీతో తన్నించుకోవడానికా? కాదు కదా. మరి ఇన్ని ఇయర్స్ 5 ఇయర్స్ మీరు ఉంటారు, రూలింగ్లో మీరు ఉంటారు 5 ఇయర్స్. కానీ ఇక్కడ ఉండేది సర్వేయర్స్, గవర్నమెంట్ సర్వేయర్స్. ఇక్కడ మేము పనిచేసే వాళ్ళమే కదా గవర్నమెంట్కి. 30 ఇయర్స్ పైన సర్వే మామూలుగా చేసేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళే ఉంటారు. కానీ మీరు 5 ఇయర్స్లో ఇట్లా తన్నిస్తాము, ఇట్లా మీరు ఖాళీ చేయాలి, కరెంట్ కట్ చేపిస్తాము, వాటర్ కట్ చేపిస్తాము, ఇట్లా అనడం తప్పు కదండి. ఇప్పుడు ఇంత రాను మేము మాట్లాడినందువల్లనే కదా సార్కి అలా కోపం వచ్చి ఇది ఇట్లా కర్రలతో కొడతాం అది ఇది మాట్లాడారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కరెంట్ తీసేస్తాము, పవర్ తీసేస్తాము, వాటర్ సప్లై కట్ చేస్తాము అంటే ఏంటి సార్? ఎక్కడ వెనకాల ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి పరిష్కరించండి. ఆ వెనకాల ఏదో ఒకటి జరిగితేనే కదా సార్ వీళ్ళు రైజ్ చేస్తున్నారు ఈ వర్డ్స్ అన్ని. అంటే ఇప్పుడు మేము ఎస్వి మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినందుకే మీరు ఇంత రాను చర్చ చేసి వెనకాల భయపడే కదండి మీరు ఇంత ముందుకు వచ్చి ఇంత కట్టెలతో కొడతామనే విధంగా మాట్లాడుతున్నారు. బాడిగలు అడ్వాన్సులు ఎక్కువైపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలి? సారే మార్గం చూపించాలని మేము కోరుతున్నాం. నీళ్ళు రావడం లేదు, కరెంట్ కూడా కట్ చేస్తున్నారు. సారే ఏదో కూర్చొని మాట్లాడుకోమని చెప్పినారు, అలాట్మెంట్ ఇచ్చినారు. హైకోర్టు బెంచ్ పేరుతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమను ఉన్నపళంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అవకాశం ఇవ్వమన్నా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. తాము ఇక్కడ ఉండడానికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో బాగు చేయించుకుని ఉంటున్నామని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.